హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు కదా, మన తెలుగు వెబ్ గురు ఛానల్ అనేది రీసెంట్గా 2 lakhs సబ్స్క్రైబర్ కౌంట్ని క్రాస్ చేసింది. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆల్రెడీ నేను థ్యాంక్ యూ వీడియో ఒకటి పెడుతూ మన జర్నీ అన్నది ఎప్పటి వరకు ఎలా సాగింది, మన ఛానల్ ఏమేమి అచీవ్మెంట్స్ ఇప్పటి వరకు అచీవ్ చేసింది, ఇదంతా కూడా క్లియర్గా ఈ 12 minutes వీడియోలో నేను మీ అందరితో కూడా షేర్ చేసుకోవడం జరిగింది. సో ఎవరైనా మిస్ అయితే ఒకసారి వీడియో చూడండి. ఓకే, సో అలాగే మనం ఎప్పుడు 2019లో ఛానల్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు 2026 ఇన్నేళ్ళు పట్టింది మనకి 2 lakhs సబ్స్క్రైబర్ కౌంట్ రీచ్ అవ్వడానికి. సరే, సబ్స్క్రైబర్ కౌంట్ పక్కన పెడితే మనం చేసినటువంటి కోర్సెస్ ఏంటి అని చెప్పి ఒకసారి చూసుకుంటే, సో ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్దాం. ఇక్కడ మనం ఏదైతే జావా ఫుల్ స్టాక్ ఉందో, జావా ఫుల్ స్టాక్ తెలుగులో ఎండ్ టు ఎండ్ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. పైథాన్ ఫుల్ స్టాక్ ఎండ్ టు ఎండ్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. సో వీటికి సంబంధించి అలాగే సి ప్రోగ్రామింగ్ కావచ్చు, గిటప్ కావచ్చు, ఆర్కిల్ ఎస్క్యూఎల్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. రియాక్ట్ జేఎస్ కావచ్చు. ఓకే, సో ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్ కావచ్చు, HTML, CSS, బూట్ స్ట్రాప్, జావా స్క్రిప్ట్, ఇవన్నీ కూడా. అలాగే గిట్హబ్ కోపైలట్, ఇలా వేరియస్ కోర్సెస్ని మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మన కోర్సెస్ ద్వారా ఎంతోమంది జాబ్స్ కూడా సాధించడం కూడా జరిగింది. ఆ విషయం అంతా కూడా మన ఫాలోవర్స్ మీకు తెలుసు కదా. ఇక రీసెంట్గా మనకి ఏదైతే MySQL ఆర్ MySQL ఏదైతే అంటామో, సో MySQL ఒకటి, AWS ఒకటి, ఈ రెండు కూడా ఆన్గోయింగ్లో ఉండేవి. MySQL కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇంకా AWS ఒక్కటే మనకి ఆన్గోయింగ్లో ఉంది. ఒక 17 వీడియోస్ వరకు అప్లోడ్ చేశాము, ఇంకా మిగతావి చేయాల్సింది ఉంది. ఓకే, సో ఎవరైనా కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్లుంటే అన్ని కోర్సెస్ ఫ్రీ కాదు, ముందే చెప్తున్నాము. అలాగని మీరు కోర్స్ వైజ్గా కూడా మా దగ్గర పర్చేజ్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఓకే, సో జస్ట్ 479 రూపీస్ పెట్టి మీరు 1 month మెంబర్షిప్ తీసుకుంటే 1 month మన దగ్గర ఉన్న అన్ని కోర్సెస్ మీకు ఓపెన్ అవుతాయి, అన్నీ నేర్చుకోవచ్చు. లేదు, ఇక్కడ ఏదైతే 479 చెప్తున్నామో ఇది 6 months అమౌంట్కి 1 year యాక్సెస్ ఇస్తామన్నమాట. 2874 రూపీస్కి 1 year అన్ని కోర్సెస్ యాక్సెస్ ఇస్తాం. సో మీరు 479 తీసుకున్నా 1 month అన్ని కోర్సెస్కి యాక్సెస్ వస్తుంది. అలాగే 2874 పెట్టి తీసుకున్న 1 year అన్ని కోర్సెస్కి మీకు యాక్సెస్ అన్నది వస్తుందన్నమాట. సో ఇక్కడ అక్కడ రెండు దగ్గరలో కూడా కంటెంట్ అన్నది సేమ్. ఓకే, రైట్. సో ఇది క్లారిటీ. ఎందుకంటే మీరు ఫ్రీ అనుకొని ఎవరైనా వీడియోని కంటిన్యూ చేస్తున్నట్లుంటే ముందుగా మా నుండి క్లారిటీ ఇవ్వాలి కాబట్టి చెప్తున్నాను అనమాట. ఓకే, రైట్. సో ఇక మనం నెక్స్ట్ స్టెప్ వేయబోతున్నాం. సో ఏదైతే ఈ మంత్ ఎండింగ్ లోపు మనం AWS కోర్స్ అనేది ఫినిష్ చేసుకుంటాము. ఫినిష్ చేసుకొని September 1st వీక్ నుండి మనం ఒక కొత్త అడుగు అనేది వేయాలి. ఓకే, ఒక కొత్త కోర్స్ అనేది స్టార్ట్ చేయాలి. సో నా మైండ్లో 3 to 4 కోర్సెస్ అనేవి ఉన్నాయి. అయితే ఈసారి ప్యూర్గా నేను నా ఫాలోవర్స్ తాలూకా రిక్వెస్ట్ని ఫాలో అయిపోవాలని చెప్పి డిసైడ్ అయిపోయాను. ఓకే, సో నెక్స్ట్ కోర్స్ వరకు ఏదైతే నేను September 1st వీక్లో కోర్స్ స్టార్ట్ చేస్తాను అని చెప్తున్నానో అది ప్యూర్గా నేను నా ఫాలోవర్స్ని ఫాలో అయిపోదామని చెప్పి అనుకుంటున్నాను, మిమ్మల్ని ఫాలో అయిపోదామని చెప్పి అనుకుంటున్నాను. కాబట్టి నా దృష్టిలో ఉండేటటువంటి 4 కోర్సెస్ ఏంటేంటో చెప్తాను. ఓకే, సో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒక పోల్ ఇస్తాను నేను, ఆ పోల్లో మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఓకే, సో ఎవరైతే ఎక్కువ ఆప్షన్స్ ఏ కోర్స్కి అయితే పెడతారో అదే నేను నెక్స్ట్ స్టార్ట్ చేస్తాను. ఓకే, సో కంప్లీట్గా ఇది ఫాలోవర్స్ మీదే విడిచిపెట్టేస్తూ ఉన్నాను. ఓకే, సో ఫస్ట్ నా దృష్టిలో ఉండే కోర్సెస్ ఏంటి, అది మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే, సో మన ఛానల్లో ఇక్కడ ట్యాబ్స్ ఉంటాయి కదా, హోమ్ అని, వీడియోస్ అని, షార్ట్స్ అని, ప్లేలిస్ట్ అని, ఇక్కడ పోస్ట్స్ అని చెప్పి ఒక ట్యాబ్ ఉంటుంది. ఓకే, సో పోస్ట్స్ అనే ట్యాబ్ ఏదైతే ఉందో ఈ ట్యాబ్లోకి రండి. సో వస్తే ఇక్కడ మీకు ఫస్ట్ పోస్టే ఇది ఉంటుందన్నమాట. ఫస్ట్ పోస్టే ఇది ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడే నేను పెట్టాను, ఆల్రెడీ ఇంకా ఓటింగ్ అనేది స్టార్ట్ అయిపోయినట్టుంది. సరే, ఓకే, సో నా దృష్టిలో ఉండే 4 కోర్సెస్ ఏంటి అంటే, ఫస్ట్ది వచ్చి జనరేటివ్ AI యూజింగ్ పైథాన్ ప్రోగ్రామింగ్.
ఓకే, సో పైథాన్ ప్రోగ్రామింగ్ మనం ఆల్రెడీ చేసాం, మన ఛానల్లో కంప్లీట్ కోర్స్ ఉంది కదా. సో రీసెంట్ వెర్షన్తోనే మనం కంప్లీట్ కోర్స్ అనేది చేసాం ఎండ్ టు ఎండ్. ఓకే, ఇంక్లూడింగ్ నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్ లైబ్రరీస్తో సహా చేసాము. అండ్ పైథాన్ ఫుల్ స్టాక్ కూడా మన దగ్గర ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే ఏఐ వైపు మూవ్ అవ్వాలి అని చెప్పి అనుకుంటారో అటువంటి వాళ్ళకి జనరేటివ్ ఏఐ విత్ పైథాన్ ఇన్ తెలుగు ఈ కోర్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఓకే, సో ఇది నా ఒక ఆలోచన. నా నెక్స్ట్ ఆలోచన ఏంటంటే డిఎస్ఏ స్టార్ట్ చేద్దామని. సో ఇక్కడ నేను 2 ఆప్షన్స్ డిఎస్ఏకి ఎందుకు ఇచ్చానంటే నాకు ఇక్కడ ఒక క్లారిటీ చెప్తాను చూడండి. డిఎస్ఏ అనేది ఏ లాంగ్వేజ్లో చేస్తాము అన్నది అస్సలు ఇంపార్టెంట్ కాదు. ఓకే, సో మీరు సిలో చేయొచ్చు, C++లో చేయొచ్చు, జావా, పైథాన్, జావా స్క్రిప్ట్ ఎందులోనైనా చేయొచ్చు. మీకు ఇంటర్వ్యూలో చూసేది మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కోడ్ రాస్తున్నారని కాదు, మీరు ఏ అప్రోచ్ తీసుకున్నారు, మీరు ఎలా ఆలోచించగలుగుతున్నారు, ఇచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతున్నారా లేదా అనేదే ఇంపార్టెంట్. ఓకే, సో మనం ఇచ్చిన దానికి సొల్యూషన్ ఆలోచించగలిగితే లాస్ట్ స్టెప్ వచ్చి దాన్ని కోడింగ్లోకి మార్చడం అనమాట. ముందు సొల్యూషన్ మనకు తెలియాలి, లాస్ట్ స్టెప్ వచ్చి దాన్ని కోడింగ్లోకి మార్చడం. అప్పుడు మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవసరం. సో మనకు వచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా సరే మనకు సొల్యూషన్ తెలిస్తే దాన్ని కోడ్లోకి మార్చేయచ్చు. ఓకే, సో ఇదైతే నా నుండి క్లారిటీ. కాబట్టి సో మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి ఏదో ఒకటి ఫిక్స్ అయిపోయి అయ్యో నేను దీనిలో నేర్చుకున్నాను దానిలో నేర్చుకోవాల్సింది సంబంధం లేదు. ఓకే, సో కాన్సెప్ట్ ఇంపార్టెంట్, మీ అప్రోచ్, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెంచుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అండ్ కోడింగ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ కోడింగ్ ఈజ్ ద లాస్ట్ పార్ట్ ఇన్ డిఎస్ఏ. బట్ స్టిల్ చాలామంది మాకు జావాలో కావాలని చెప్పి అడుగుతున్నారు, అలాగే ఇంకా చాలామంది మాకు పైథాన్లో కావాలని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి సో మనం జావా అయినా పైథాన్ అయినా బోత్ కోర్సెస్ మనకి మంచి ఫెమిలియారిటీ ఉంది. కాబట్టి సో ఇక్కడ మీ చాయిస్ విడిచిపెట్టేయడానికి మీకు డిఎస్ఏ విత్ పైథాన్ కావాలా, డిఎస్ఏ విత్ జావా కావాలా అనేటటువంటి 2 ఆప్షన్స్ ఇచ్చాను. ఓకే, సో మెజారిటీ పీపుల్ దేనికైతే వెళ్తారో దానితోనే నేను ట్రావెల్ చేస్తాను. ఓకే, సో అయితే మళ్ళీ గుర్తుంచుకోండి, ఒకవేళ మీరు పెట్టిన ఆప్షన్ కాకుండా అదర్ పెట్టిన ఆప్షన్ ఎక్కువ ఉండి నేను అది స్టార్ట్ చేసి ఉంటే కనుక మీరు లెర్నింగ్ ఆపేయాల్సినటువంటి పరిస్థితి ఏమీ లేదు. సో ఎందుకంటే కాన్సెప్ట్ ఇంపార్టెంటు. నేను ఒక ప్రోగ్రామింగ్లో చెప్పాను అనుకోండి, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చెప్పాను అనుకోండి, దాన్ని మీరు మీకు నచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో లాంగ్వేజ్ ఇంపార్టెంట్ కాదు అని చెప్పి మనం ఏదైతే ఫ్రీ లైవ్ కోడింగ్ సిరీస్ చేసామో 13 వీడియోస్, అందులో చాలా క్లియర్గా చెప్పాం, మీకు గుర్తుంది కదా. ఓకే, కాబట్టి ఎస్ మీకు ఏది కావాలో మీరు సెలెక్ట్ చేయండి. బట్ మీరు అనుకున్నది ఎక్కువ ఓటింగ్ రాకపోతే మాత్రం దయచేసి ఫీల్ అవ్వద్దు. ఇక లాస్ట్ది వచ్చి స్ప్రింగ్ ఏఐ. ఏదైతే మనం జావా ఫుల్ స్టాక్ కంప్లీట్ కోర్స్ చేశామో, బట్ జావా పీపుల్ ఏదైతే మనకి ఎక్కువగా ఇది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, స్ప్రింగ్ ఏఐ కోర్స్ చేయండి సార్, చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి. ఓకే, సో కాబట్టి ఇక్కడ నేను 4 ఆప్షన్స్ ఇచ్చాను. ఈ వీడియో కింద కామెంట్స్ అన్నవి ఆఫ్లో పెడతాను, ఎందుకంటే సో ఈ వీడియో కింద కామెంట్స్ కొంతమంది పెట్టి ఇక్కడ దీని దగ్గర మళ్ళీ పోలింగ్ కొంతమంది పెట్టి అది ఇది అంతా కలిపి కన్ఫ్యూజన్ అయిపోతుంది. కాబట్టి సో మీరు ఏం చెప్పాలనుకున్నా మీ ఆప్షన్ సెలెక్షన్ ద్వారానే చెప్పండి. ఓకే, సో ఈ వీడియో కింద కామెంట్స్ పెట్టడానికి నాట్ అలౌడ్. కాబట్టి మీరు మన ఛానల్లో పోస్ట్ ట్యాబ్కి వచ్చి ఈ పోల్ ఏదైతే ఉందో ఈ పోల్లో మీ ఆన్సర్ అన్నది మీరు ఇవ్వండి. సో ఎక్కువ మంది ఏదైతే చూజ్ చేస్తారో అదే నేను సెలెక్ట్ చేస్తాను. ఓకే, సో కాబట్టి ఏదైతే 25th ఆగస్ట్ అంతవరకు ఇది ఆన్లో ఉంటుంది. ఓకే, సో 25th నేను క్లోజ్ చేసేస్తాను. ఓకే, సో 25th నైట్ నేను ఇది క్లోజ్ చేసేస్తాను. ఆ తర్వాత మీరు ఆప్షన్స్ పెట్టడానికి ఉండదు. సో చాలా ఎక్కువ టైం ఉంది. కాబట్టి ఎస్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేస్తారన్నా కూడా చెయ్యండి. సో చేసి ఎవరైతే ఎక్కువ ఆప్షన్స్ ఏదైతే పెడతారో నేను ఆ కోర్సే స్టార్ట్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఈసారి ట్రూలీ ఇంకొకటి గుర్తుంచుకోండి. సో డిఎస్ఏ 2 కలిపి ఒకటే అనుకుందాం. సో 3 కోర్సెస్, జనరేటివ్ ఏఐ విత్ పైథాన్, డిఎస్ఏ, స్ప్రింగ్ ఏఐ, ఈ 3 కోర్సెస్ కూడా మన ప్లాట్ఫామ్లో వస్తాయి ఖచ్చితంగా. అయితే ఫస్ట్ ఏది స్టార్ట్ చేస్తాము సెప్టెంబర్లో అనేది మ్యాటర్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైనా ఒక కోర్స్ స్టార్ట్ చేశానంటే సో చాలా కూల్గా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కోసం చాలా టైం తీసుకుంటూ చెప్తాను. కాబట్టి మినిమం 3-4 మంత్స్ పడుతుంది ఒక కోర్స్.
కాబట్టి ఓకే, సో నెక్స్ట్ 4 మంత్స్ ఏ కోర్సు, సెప్టెంబర్ నుండి నెక్స్ట్ 4 మంత్స్ ఏ కోర్సు ఉండాలి అన్నదే ఇక్కడ మ్యాటర్ అనమాట. ఓకే, కాబట్టి మీరు ఏది చూజ్ చేస్తారో మీరు చెయ్యండి. మీరు చూజ్ చేసిన బట్టి నేను ఆ కోర్స్ అనేది స్టార్ట్ చేసి అందివ్వడం అనేది జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ కోర్స్ కూడా ఫ్రీ కాదు. ఏది చేసినా ఆల్ కోర్సెస్ మెంబర్షిప్ అండర్లో ఉంటాయి. మీరు 479 పెట్టి 1 మంత్ తీసుకున్నా ఓకే, లేదు అంటే 2874 పెట్టి 1 ఇయర్ యాక్సెస్ తీసుకున్నా ఓకే, రైట్. సో గుర్తుంచుకోండి, ఏదైతే 25th ఆగస్ట్ 2026 నైట్ వరకు మాత్రమే పోల్ ఓపెన్లో ఉంటుంది. సో ఇంకా అక్కడితో స్టాప్ చేసేసి నేను అక్కడ నుండి కోర్స్ ప్రిపరేషన్ ఒక 1 వీక్ చేసుకొని సెప్టెంబర్ 1st వీక్ నుండి మీకు ఆ కోర్స్ అనేది ఇంకా స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.